హాయ్ ఫ్రెండ్స్, సినిమా మోహన్ కి స్వాగతం. ఇప్పుడు మనం చూడబోతున్నటువంటి అంశం అభిమానులకు షాక్ ఇచ్చినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇంతకీ ఏ విషయంలో ఆయన తన అభిమానులకి షాక్ ఇచ్చారు, వారంతగా నిరుత్సాహపడుతున్నటువంటి విషయం ఏదనే వివరాల్లోకి వెళ్తే, తాజాగా యంగ్ హీరో నితిన్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో రూపొందుతున్నటువంటి సినిమా రాబిన్ హుడ్. ఈ సినిమా రిలీజ్ డేట్ ని మార్చి 28గా మేకర్స్ అనౌన్స్ చేస్తూ అధికారికమైనటువంటి ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారనమాట. నితిన్ సినిమా ఇప్పట్లో విడుదల కాదనుకున్నటువంటి కొందరికి వచ్చి ఇది ఒక లేదు తొందరగానే వచ్చేస్తుంది అనుకున్నటువంటి ఒక హ్యాపీ మూమెంట్స్ ఇచ్చినప్పటికీ, మరోవైపు వచ్చి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఈ ఈ విషయం తెలియడంతో కాస్త నిరుత్సాహపడ్డారు. అందుకు కారణం ఏమంటే, నితిన్ సినిమా వస్తుంది అంటే పవన్ కళ్యాణ్ సినిమా ఖచ్చితంగా వెనక్కి వెళ్తుంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ ఓజీ మార్చి 28 రిలీజ్ అవుతున్న ముందుగా గట్టిగా వార్తలు వినిపించాయన్నమాట. కానీ తీరా చూస్తే లేదు, ఓజీ కంటే ముందు హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతుందనేసి మేకర్స్ అనౌన్స్మెంట్ కూడా చేశారనమాట. తగ్గట్టుగానే ఆ మధ్య ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ అలాగే నిర్మాత ఏం రత్నం మాట్లాడుతూ 10 నుంచి 15 రోజులకు సంబంధించిన షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉంది, పవన్ కళ్యాణ్ అడ్జస్ట్ చేస్తే చాలండి, మొత్తం హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తయిపోతుంది, ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి, మార్చి 28 మేము వచ్చేస్తామనేసి ఏం రత్నం చెప్పారు. తీరా ఇప్పుడు చూస్తుంటే నితిన్ సినిమా అంటే రాబిన్ హుడ్ రిలీజ్ డేట్ అనౌన్స్ కావడం అనేది చూస్తుంటే హరిహర వీరమల్లు వాయిదా పడింది అనేది పక్కాగా తెలిసిపోతుంది అనమాట. ఇది నిజంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు నిరాశను కలిగించే అంశం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజకీయాలు వెళ్ళిన తర్వాత సినిమాలను ఆయన పూర్తిగా అంటే సినిమాల పైన ఫోకస్ చేయలేకపోతున్నారు, పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారిపోయారనమాట. అయితే ఆయన చేయాల్సినటువంటి 3 సినిమాలు ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, ఇంకోటి వచ్చేసి హరిహర వీరమల్లు, ఈ సినిమాలను పూర్తి చేయాలనుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే డేట్స్ ను కూడా కేటాయిస్తున్నారు, కానీ షూటింగ్స్ లో పాల్గొనడానికి మాత్రం ఆయనకి టైం కుదరడం లేదనమాట. అయితే అయింది, ఈ ఏడాది ఎలాగైనా కంప్లీట్ చేసేస్తారు, 3 సినిమాలతో సందడి చేస్తారని అందరూ అనుకున్నారు. అందులో భాగంగా ముందుగా హరిహర వీరమల్లు చిత్రం మార్చి 28 రిలీజ్ అవుతుంది అనేసి అందరూ అనుకున్నారు. కానీ తీరా పరిస్థితులను బట్టి చూస్తుంటే హరిహర వీరమల్లు కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళినట్టు తెలుస్తుంది అనమాట. అందుకు గల కారణాలు అయితే తెలియడం లేదు. మరి ఈ వార్తల పైన మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.